ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యావేలు గ్రంథం 2:28 వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనములు దర్శనములు చూతురు. హల్లెలూయా. దీని యొక్క వాక్యం మనం చూసినట్లయితే సర్వజనుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. మీ కుమారులను కుమార్తెలు కూడా ప్రవచనములు చెప్తారంటున్నారు. ముసలివారు కళ్ళు కందురు, మీ యవనం దర్శనం కూడా చూస్తారంటున్నారు. కనుక మనం దేవుని ఆత్మతో నడిపింపబడినట్లయితే, దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆయన మాటలు మనకు తెలియజేస్తాడు. మనము పాత నిబంధనలో చూసినట్లయితే పశువుల కాపలను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన యాజకులైన వారు త్రోవ తప్పిపోయినప్పుడు దేవుడు తనకు విధేయత చూపించేవారిని, తన మాట చొప్పున నడుచుకునే వారిని దృష్టించి చూచి ఇజ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు దేవుడు అనేకమైనటువంటి హెచ్చరికలు చేసినట్లు మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.